పంచాయతీ ఎన్నికలే టార్గెట్. పవన్ కళ్యాణ్ ముందున్న అసలైన అతిపెద్ద సవాలేంటి? ఈసారి పంచాయతీ ఎన్నికలు సాధారణ స్థానిక ఎన్నికలు మాత్రమే కావు. ముఖ్యంగా జనసేనకు ఇవి ఒక సంస్థాగత పరీక్షగా మారే అవకాశం ఉంది. ఇప్పటి వరకు జనసేన పార్టీ తమ ప్రథమ శ్రేణి నాయకత్వాన్ని నిరూపించుకుంది. ఇప్పుడు నిరూపించాల్సిందే గ్రామ స్థాయిలో తమ వ్యవస్థ ఎంత బలంగా ఉందన్న విషయాన్ని. ప్రతి గ్రామంలో కార్యకర్తలున్నారా? ప్రతి మండలంలో సమన్వయం ఉందా? ప్రతి పంచాయతీలో పార్టీ ఉనికిని ఎంతవరకు విస్తరించింది? ఇవే ఇప్పుడు అసలు ప్రశ్నలు. పంచాయతీ ఎన్నికల్లో స్టార్ క్యాంపెయిన్ ప్రచారం కంటే స్థానిక సమీకరణాలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఎవరు ఎవరితో ఉంటారు, ఏ గ్రామంలో ఎవరు ఎలా ప్రభావం చూపుతారు అనేదే ముఖ్యం. గత ఎన్నికల్లో ఎవరి పాత్ర ఏంటి, స్థానిక సమస్యల సమయంలో ప్రజలతో నిలిచిందెవరు, ఇవన్నీ చివరి ఓటు వరకు కూడా ప్రభావం చూపే అంశాలు. అందుకే ఎన్నికలు ప్రతి రాజకీయ పార్టీని నేల మీదకు తీసుకువస్తాయి, ప్రజలకు ఒకంత దగ్గర చేస్తాయి. జనసేనకు మరో కీలక అంశం కూటమి రాజకీయాలు. రాష్ట్ర స్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్న ప్రతి గ్రామంలో అదే సమీకరణ యథాతథంగా కొనసాగుతుందా, లేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త లెక్కలు మొదలవుతాయా అనేది ఆసక్తికర అంశం. గ్రామ రాజకీయాలు అనేక సందర్భాల్లో రాష్ట్ర రాజకీయాలకు భిన్నంగా నడుస్తాయి. అందుకే ఈ సమన్వయం ఎంత సమర్థవంతంగా సాగుతుందన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అభ్యర్థుల ఎంపిక కూడా తేలికైన విషయం కాదు. పంచాయతీ ఎన్నికల్లో సీట్ల కోసం పోటీ పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఒకరికి అవకాశం ఇస్తే మరొకరు అసంతృప్తి చెందే పరిస్థితులు సహజం. ఇలాంటి సందర్భాల్లో నాయకత్వం తీసుకునే నిర్ణయాలు ఎన్నికల ఫలితాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థుల ఎంపికలో సమతుల్యత చాలా కీలకం. ఇక ద్వితీయ శ్రేణి నాయకత్వం పాత్ర మరింత కీలకంగా మారనుంది. నియోజకవర్గ స్థాయి నాయకులు, మండల సమన్వయకర్తలు, గ్రామ కమిటీలు వీళ్ళందరూ ఒకే దిశగా పనిచేస్తేనే పార్టీ బలం గ్రామాల్లో కనిపిస్తుంది. నాయకత్వం ఎంత బలంగా ఉన్నా గ్రౌండ్ లెవెల్లో పనిచేసే వ్యవస్థ సరిగ్గా లేకుంటే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ మరో పరిణామం కూడా సహజంగా కనిపిస్తుంది. వివిధ పార్టీలకు చెందిన స్థానిక నాయకులు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొత్త అవకాశాల కోసం చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో కొత్త నాయకులను చేర్చుకోవడం ఒకవైపు అవసరమైతే ఇప్పటికే పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తల మనోభావాలను కాపాడుకోవడం మరోవైపు నాయకత్వానికి పెద్ద సవాల్గా మారుతుంది. అయితే ఈ అంశంలో మరో కోణం కూడా ఉంది. ప్రస్తుతం పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ పై గ్రామాల్లో ప్రజల అంచనాలు సహజంగానే పెరిగిపోయాయి. గ్రామాభివృద్ధి, పారదర్శకత, గ్రామ సభలు, స్థానిక సంస్థల పరిష్కారం, పంచాయతీల పనితీరు ఇవన్నీ ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పరిపాలనపై ప్రజల అభిప్రాయం కూడా ఎన్నికల వాతావరణాన్ని ప్రభావితం చేసే అంశంగా మారొచ్చు. అందుకే ఈ పంచాయతీ ఎన్నికల్లో కేవలం రాజకీయ నినాదాలు సరిపోవు. గ్రామాల్లో కనిపించే పనులు, స్థానిక నాయకుల చొరవ, ప్రజలతో నిరంతర అనుబంధం ఇవే నిర్ణయాత్మకంగా మారే అవకాశం ఉంది. ప్రతి పార్టీ ఇప్పుడు అదే అంశంపై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రతిపక్ష వైసీపీ కూడా ఈ ఎన్నికలను తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. గ్రామ స్థాయిలో తమ ప్రభావాన్ని కొనసాగించాలన్నా, తిరిగి విస్తరించాలన్నా పంచాయతీ ఎన్నికలు ఒక మంచి అవకాశంగా మారొచ్చు. అందుకే ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ, ప్రతి స్థానిక సమీకరణ రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకునే అవకాశం ఉంది. రాజకీయాల్లో ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే ప్రజాదరణ ఒక అంశం అయితే గ్రామ స్థాయిలో ఓట్లుగా మారే సామర్థ్యం మరో అంశం. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించగలిగిన పార్టీలే దీర్ఘకాలంగా బలపడతాయి. అందుకే పంచాయతీ ఎన్నికలను అనేక మంది భవిష్యత్ రాజకీయాలకు పునాదిగా చూస్తున్నారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు కేవలం గ్రామాల పాలనకే పరిమితం కావు. ఏ పార్టీ ఎక్కడ బలం పెరుగుతోంది, ఎక్కడ బలహీనత కనిపిస్తోంది, ఏ ప్రాంతంలో కొత్త నాయకత్వం ఎదుగుతోంది అనే సంకేతాలను కూడా ఇవే నిర్ణయిస్తాయి. రాబోయే రాజకీయ ఎత్తుగడలకు ఇవే అంశాలుగా మార్గదర్శకంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒకే చర్చ వినిపిస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం అంటే కేవలం ఒక పంచాయతీని గెలవడం కాదు, అది గ్రామ స్థాయిలో విశ్వాసాన్ని గెలవడం, ఒక పార్టీ భవిష్యత్ విస్తరణకు పునాది వేయడం. గ్రామాల్లో ఏర్పడే ఆ పునాదే రేపటి పూర్తి స్థాయి ఎన్నికల్లో ప్రభావం చూపుతుందనే అభిప్రాయం కూడా ఉంది. మరి ఈసారి పంచాయతీ ఎన్నికలు నిజంగానే జనసేనకు అతిపెద్ద రాజకీయ పరీక్షగా మారతాయా? కూటమి సమన్వయం గ్రామ స్థాయిలో ఎలా పనిచేస్తుంది? స్థానిక నాయకత్వం ఈ సవాల్ను ఎలా ఎదుర్కొంటుంది? ఇవన్నీ రాబోయే రోజుల్లో స్పష్టమవుతాయి. ఈ ఎన్నికలపై రాష్ట్ర రాజకీయాల దృష్టి మొత్తం ఉండబోతుంది. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి? పంచాయతీ ఎన్నికలు జనసేన భవిష్యత్ రాజకీయాలకు కీలక మరపోతాయని మీరు భావిస్తున్నారా? కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మరిన్ని తాజా రాజకీయ కథనాలు, లేటెస్ట్ అప్డేట్స్ కోసం పవన్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.